నిన్ను చంపుతారంట అని. అయ్యా నేను మేక పిల్లని కాదు, నేను ఏదో పావురం చిలుక కాదు, నాది కూడా ప్రాణి ఉంది. కానీ నాకు 2,40,000 మంది ఆశీర్వాదాలతో ఉన్నాను కాబట్టి నాకు వీళ్ళు చంపడం చేత కాదు. వీళ్ళకి శాపాలు ఉన్నాయి కానీ వీళ్ళు గన్మెన్లు పెట్టుకుని తిరగాల. నేను ఒక సాధారణ మీ ముద్దు బిడ్డని, నేను మీకోసం పోరాడుతున్నాను, మీ ఆశీస్సుల కోసం పోరాడుతున్నాను. నాకు ఖాజా గరీబన్ నవాజ్ ఆశీర్వాదం ఉంది, నాకు హిందూ పితృదేవతల ఆశీర్వాదం ఉంది. వైసీపీ ఆఫీస్ అంటే ఒక దేవాలయం, టీడీపీ ఆఫీస్ అంటే ఒక దేవాలయం, సిపిఐ ఆఫీస్ సిపిఎం ఆఫీస్ అంటే ఒక దేవాలయం. అలాంటి దేవాలయంలో ప్రజలు వాళ్ళు కష్టాలు చెప్పుకుంటే మా కష్టాలు తీరుతాయని ప్రజలు వస్తారు. మరి అలాంటి దేవాలయం మీరు 6,000 మంది కార్మికుల సమాధుల పైన కడతారా అని మిమ్మల్ని నిలదీస్తున్నాను. మన రాష్ట్రంలో ఏ నియోజకవర్గం చూసినా కూడా మన వైసీపీ ఎమ్మెల్యేలు భూ కబ్జాలలో మునిగి తేలుతున్నారు. ఈ రాక్షస పరిపాలనకి నిత్యం పోరాడుతున్న వ్యక్తి మన జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే యువ నాయకుడు లోకేష్ గారు నిత్యం ఉద్యమాలు చేస్తున్నారు. మన రాష్ట్రము ఏదైతే ఒక బీహార్ రాష్ట్రంగా మారిపోతా ఉంది, మా యువతలకు ఉద్యోగాలు లేవు, మా యువతలు ఏదైతే డిగ్రీ చదివి ఈరోజు పక్క రాష్ట్రాలలో వాచ్మెన్ పనులకు పోతున్నారు కాబట్టి వాళ్ళ భవిష్యత్తు అంధకారంలో పోతా ఉంది అనే మంచి నినాదంతో నిత్యం సమాజంలో పోరాడుతున్నారు. ఒక ఎన్జిఓ స్కామ్ బైలా నంబర్ 2 1950లో మనం మైసూర్ స్టేట్లో ఈ బైలా రిజిస్ట్రేషన్ అయింది. అట్ ద విజయవాడ ఈనూరు డిస్టిక్. మరి ఈ బైలా ఏం చెప్తా ఉందంటే ఎన్జిఓస్ ఏదైనా ఎన్జిఓస్ సంఘం ప్రాపర్టీలు ఉన్ని వాటికి లీజ్ ఇవ్వడానికి కానీ అమ్మడం కానీ అది తప్పు అని బైలా చెప్తా ఉంది. మరి మా ఆదోనిలో రమేష్ రెడ్డి గారని ఎన్జిఓస్ ప్రెసిడెంట్, వెంగల్ రెడ్డి గారని కర్నూలు డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్, వీళ్ళు ఒక పెద్ద స్కామ్ చేసినారు. స్కామ్ అంటే ఏమంటే వైట్ అండర్ GOMS నంబర్ 23 గెజిటెడ్ డేటెడ్ 6/11/1961 మనం మైసూర్ రాష్ట్రం నుంచి బైఫర్గేట్ అయిన తర్వాత 1961లో ఒక GOMS నంబర్ 23 గెజిటెడ్ డేటెడ్ 6/11/1961 ఏం చెప్తా ఉందంటే వీళ్ళ మదర్ డాక్యుమెంట్ కానీ ఈ డాక్యుమెంట్ కానీ ఈ 2 బైలాలు కూడా ఏం చెప్తున్నాయంటే ఈ ప్రాపర్టీలకి ఎలాంటి లీజ్కి ఇవ్వకూడదు, అమ్మకూడదు. 1950 నుండి నేటి వరకు కూడా రాష్ట్రంలో ఏ ఎన్జిఓ సంఘమైనా 99 ఏళ్ల సంవత్సరం లీజ్ అగ్రిమెంట్ చేసిన దాఖలాలు లేవు. మీరు ఇది కరెక్ట్ అని నిరూపించాలంటే ప్రజల దర్బార్లో నిరూపించండి. ఎవరైతే ఎన్జిఓస్ పిల్లలుగా ఉద్యోగస్తులు ఉన్నారో వాళ్లకు ఏమాత్రం తెలియకుండా మభ్యపెట్టి సర్వీస్ చేయవలసిన ఎన్జిఓస్ హోమ్ను తెగ అమ్మడము, తాకట్టు పెట్టడము ఇది దారుణము. ప్రజా అవసరాలకు అనగా అనాథాశ్రమాలకు గాను, గవర్నమెంట్ వసతుల గృహాలకు గాను, హెల్త్ సర్వీసులకు గాను ఈ ఎన్జిఓస్ హోమ్ని ఇచ్చింటే అది ఎవరికి అభ్యంతరం ఉండదు. కానీ ఒక రాజకీయంలో ఉన్న వారికి, మన ఆదోని వైసీపీ ఎమ్మెల్యే గారికి ఘనమైన అసోసియేషన్ తెగ అమ్మటము, తాకట్టు పెట్టడం ఇది దారుణమని మేము ఖండిస్తున్నాం. ఇందులోనే ఒక పెద్ద స్కామ్ అదేమంటే మనము ఇల్లు అద్దెకు పోతాం, అయ్యా బాడిగ ఎంత అని అడుగుతాం, 10,000 8,000 చెప్తారు. అయ్యా ఎన్హాన్స్మెంట్ ఎప్పుడు అంటే వాళ్ళు 2 ఏళ్ళకి ఒకసారి 20% పెంచాలంటే మనం ఏం చెప్తాము, లేదంటే 3 ఏళ్ళకి ఒకసారి పెంచండి, 5 ఏళ్ళకి ఒకసారి పెంచండి అని అడుక్కుంటాం. కానీ ఆర్టీ ద్వారా నేను డాక్యుమెంట్ తెప్పిస్తే ఈ డాక్యుమెంట్లో అద్దె లేదు, రెన్యువల్ లేదు. ఇది కేవలము ఒక పూరి గుడిసె ఉన్నందుకు మాకు 40 లక్షలు ఇవ్వండి, మేము సహా చేసుకుంటాము, మీకు 99 ఏళ్ళు లీజుకు మీకే ఇస్తాము అంటే యావత్తు
2,40,000 మంది ఆదోనిలో ఏదైతే ప్రజలు ఉన్నారో వాళ్ళకి ఈ స్కీమ్ దొరకదా? మీకు ఒకటే ఆదోని ఎమ్మెల్యే గారికి ఈ స్కీమ్ దొరుకుతుందా? అంటే ఈ స్కీమ్ అంటే ఎలా స్కీము? మా రాజుకి ఈ స్కీము, మా రాజు తర్వాత యువరాజుకి వర్తిస్తుంది, యువరాజు తర్వాత వాళ్ళ పిల్లలకి వర్తిస్తుంది. అంటే 99 ఏళ్ళు అంటే సుమారు 100 ఏళ్ళు ఈ భూమిలో మనం ఎవరు ఉండకూడదు. మరి నెక్స్ట్ వచ్చే జనరేషన్ కూడా ఉండదు. 3వ జనరేషన్ 4వ జనరేషన్ వరకు కూడా వాళ్ళకే. అంటే అప్పట్లో కొంతమంది పిచ్చోళ్ళు చెప్తారు, మా రెడ్డి గారు భూస్వామి, మా రెడ్డి గారి నుంచి అప్పటి నుంచే వాళ్ళదే అది అంటారు, అయితే వాళ్ళకే స్వాహ అయిపోతుంది. ఇది దారుణము, ఇది ప్రజల సొమ్ము, ఇది నీ సొమ్ము కాదు. మీరు ప్రజల సొమ్ముని లూటీ చేస్తున్నారు, ప్రజల సొమ్ముని లూటీ చేసి మీ ఖజానాలు నింపుకుంటున్నారు, మీ ప్రాపర్టీలు పెంచుకుంటున్నారు, మీ బ్యాంక్ బ్యాలెన్స్ డబల్గా చేసుకుంటున్నారు అని మీడియా వచ్చి మీ ఖజానాలు నింపుకుంటున్నారు, మీ ప్రాపర్టీలు పెంచుకుంటున్నారు, మీ బ్యాంక్ బ్యాలెన్స్ డబల్గా చేసుకుంటున్నారు అని మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను. ఇది సుమారు 6,000 మంది ఉద్యోగస్తుల ప్రాపర్టీ, 6,000 మంది ఉద్యోగస్తుల ప్రాపర్టీ. వాళ్ళకి ఏమాత్రం తెలియకుండా వాళ్ళకి మభ్య పెట్టి 1965లో హంపయ్య శెట్టి గారు అనే వ్యక్తి ప్రాపర్టీ ఇది. ఆ వ్యక్తి ప్రాపర్టీ సేల్ చేస్తానంటే ఎన్జిఓస్ లో ఉన్న కార్మికులు ఉద్యోగస్తులు చందాలు ఎత్తినారు. ఎత్తి చందాలతో ఈ భవనం కొనకపోతే వాళ్ళకి డబ్బులు తక్కువ పడినాయి. అంటే మేము ఏదైనా గుడికి కట్టాలా, మసీద్ కట్టాలంటే మేమేం చేస్తాము, చందాలు ఎత్తుతాం. చందాలు తక్కువ పడితే అప్పట్లో హీరో ఉమ్మడి వెంకటేష్ గారు వాళ్ళ దగ్గర చందాలుగా అడిగకపోతే వీళ్ళు, అయ్యా నేను చందా ఏం రాయను కానీ నేను ఒక షార్ట్ ఫిలిం చేస్తాను మీ ఊరికి వచ్చి, మీరు టికెట్లు అమ్ముకోండి ప్రజలకి అంటే యావత్తు ఆదోని జనాలు అప్పట్లో 5 రూపాయలు టికెట్ పెట్టి కొన్నారు. హీరో గుమ్మడి వెంకటేశ్వర్లు, హీరోయిన్ భారతి వచ్చి ఈ ఎన్జిఓస్ కోసము ఒక్క దినం శ్రమ చేసినారు. వాళ్ళు ఒక నాటక మండలి వేసి అప్పట్లో డ్రామాలు వేస్తుంటే, అప్పట్లో షార్ట్ ఫిల్మ్లు చేస్తుంటే ఆ టికెట్లు అమ్మిన డబ్బులతో ఈ కొనింది ఎన్జిఓస్ హోము. మరి ఇది ప్రజల సొమ్ము, ఇది ప్రజల సొమ్ముతో కొనింది ఎన్జిఓస్ హోము. ఇది ప్రజల కోసం ఉపయోగం రావాలి కానీ ఇది ప్రజల సొమ్ముని మీరు దోచుకోవడము, ఇది అన్యాయము, ఇది దారుణము. అది కూడా మీరు లీజ్ ఎక్కడైనా చూస్తే 2 ఏళ్ళు 3 ఏళ్ళు 5 ఏళ్ళు లీజ్, మాకు కూడా అంగళ్ళు ఉన్నాయి. ఒక షాప్ లీజ్ అంటే 3 ఏళ్ళు రాస్తారు. మరి 99 ఏళ్ళ అంటే వీళ్ళకి, వీళ్ళ పిల్లలకి, వీళ్ళ మనవలకి, వీళ్ళకే ఈ స్కీము యావత్తు 2 లక్షల మందికి ఎవరికి దొరకని స్కీము వీళ్ళకి ఎట్లా దొరికిందని నా వాదన. దీంట్లో పెద్ద స్కామ్ జరిగింది. ఇది పబ్లిక్ ప్రాపర్టీని దోచుకుంటున్నారు, ఇది తప్పు. ఒక్క కుటుంబంలో 5 ఓట్లు ఉంటే 30,000 ఓట్లతో మీకు రాబోయే కాలంలో జనాలు ఓడగొడతారని నేను మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను. దొంగతనం చేస్తాడు, మబ్బులో దొంగతనం చేస్తాడు, కానీ వీళ్ళకి ధైర్యం ఉంది, ప్రజలు ఏం చేస్తారులే అని. వీళ్ళు బోర్డు పెట్టి వైసీపీ ఆఫీస్ అని పెద్ద బోర్డు పెట్టుకొని వీళ్ళు పంచాయతీలు చేసేకి చేంబర్ ఆఫీస్ తయారు చేసుకున్నారు. కొంతమంది చెప్పినారు నిన్ను చంపుతారంట అని. అయ్యా నేను మేక పిల్లని కాదు, నేను ఏదో పావురం చిలుక కాదు, నాది కూడా ప్రాణి ఉంది. కానీ నాకు 2,40,000 మంది ఆశీర్వాదాలతో ఉన్నాను కాబట్టి నాకు వీళ్ళు చంపడం చేత కాదు. వీళ్ళకి శాపాలు ఉన్నాయి కానీ వీళ్ళు గన్మెన్లు పెట్టుకుని తిరగాల. నేను ఒక సాధారణ మీ ముద్దు బిడ్డని, నేను మీకోసం పోరాడుతున్నాను, మీ ఆశీస్సుల కోసం పోరాడుతున్నాను. నాకు ఖాజా గరీబన్ నవాజ్ ఆశీర్వాదం ఉంది, నాకు హిందూ పితృదేవతల ఆశీర్వాదం ఉంది. నేను హిందూ శ్మశాన వాటికలో స్కామ్ తీసినాను, ₹1 కోటి స్కామ్. వాళ్ళకి సవాల్ చేస్తున్నాను, రండి దాని మీద చర్చకు రండి. అంటే నువ్వు పొట్టోడు ఉన్నావు, నువ్వు అందంగా లేవు. అయ్యా నాకు వెంకటేశ్వర స్వామి అల్లా యేసుప్రభు ఎలా పుట్టించినాడో అలాగే ఉన్నాను. మీ స్కాముల గురించి మాట్లాడుతుంటే నా నాలుకకు వస్తాను, నా తల్లి మీద కేసు, నా కొడుకు మీద కేసు. ఇదేమయ్యా ఎడానా అంటే ప్రశ్నించకూడదా? మేము ప్రశ్నిస్తే మా మీద కేసులా? ఇప్పుడు ఈ స్కామ్ గురించి చెప్తున్నాను, రండి మీరు దీని గురించి చర్చకు రండి. ఇది ప్రజల సొమ్ము, ఇది నీ సొమ్ము కాదు. ఇది 6,000 మంది కార్మికుల భవనం. ఇది ఇంటి అద్దెకు పోతే అద్దె ఎంత అని అడుగుతాం, 10,000 5,000. ఆ 5,000 10,000 రెంటే లేదు. ఇదొక పెద్ద స్కామ్. రెన్యువల్ లేదు,
మేము మీకు 100 ఏళ్ళకి ఇచ్చిస్తున్నాము, నువ్వు స్వాహా చేసుకో. ఇంకా ఎవరు చేసుకోవాలి? మా ఆదోని ఎమ్మెల్యే గారు, యువరాజు, మరి యువరాజుకి ఇంకొక యువరాజు 100 ఏళ్ళ వరకు ఎవరు ఉంటారా? మా తరాలకి ఏం తెలుస్తుంది ఇది ఎవరు ప్రాపర్టీ అని? వాళ్ళు పెద్ద భూస్వాములప్ప, పెద్ద సౌకర్యాలప్ప వాళ్ళు. ఏమి మా రెడ్డోళ్ళు అంటే భూస్వాములు, ఎన్నో వాళ్ళకి 100 ఎకరాలు, ఇంకా ఇలాంటి ప్రాపర్టీలన్నీ వాళ్ళే. ఎవరు చెప్తారు ఇవన్నీ?